5 నెలల మరి మల్టీపర్పస్ వర్కర్కి సంబంధించిన జీతాలు ఒకసారి 160 కోట్లు, 4 నెలలకు సంబంధించి 160 కోట్లు, థర్డ్ ఫేజ్ కింద 139 కోట్లు. అదేవిధంగా సీఎం గారు ఏంటంటే డైరెక్ట్గా వీళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా వాళ్ళ ఖాతాలో వేస్తామని చెప్పినటువంటి నిధులలో 150 కోట్లు అంటే మొత్తం 599 కోట్లు రిలీజ్ చేస్తే అది కేవలం ఎంప్లాయీస్కి సంబంధించిన కార్మికుల గ్రామ పంచాయత్ సిబ్బందికి సంబంధించినటువంటి జీతాల కోసమే రిలీజ్ చేసినది తప్ప మరి గ్రామ అభివృద్ధికి మాత్రం కాదు అధ్యక్ష. ఎందుకంటే మేము రెగ్యులర్గా గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, మరి డిపిఓలను అడుగుతా ఉన్నాం, స్పెషల్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు, దానికి ఏమైనా నిధులు వచ్చినాయని చెప్తే అడిగితే కూడా దానికి నిధులు ఇవ్వలేదని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు అధ్యక్ష. నిన్న మొన్న 99 డేస్ ప్రోగ్రామ్ పెట్టింది అధ్యక్ష. ఈ 99 డేస్ ప్రోగ్రామ్కి సంబంధించి గ్రామ పంచాయతీలో మరి పనులు జరుగుతూ ఉన్నాయి కదా, దానికి ఏమైనా స్పెషల్ నిధులు వచ్చినాయి అంటే లేవు, మరియు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులనే మీరు వాడుకోండి అని చెప్పేసి స్పష్టమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. కేవలం కార్మికుల జీతాల కోసం ఇవ్వడం జరిగింది. అది కూడా అధ్యక్ష మళ్ళీ ఇంకా 3 నెలలు కార్మికుల జీతాలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఎన్ఎఫ్డిఎస్ స్కీమ్కి సంబంధించి సంతోషం, మరి 13,000 మందికి ఇచ్చినామని చెప్తున్నారు, కానీ ఇంకా కూడా దానిపైన అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే మధ్య తరగతి పేద కుటుంబాలకు సంబంధించిన కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఏం చేయాలో తోచనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాలి, దానికి 20,000 రూపాయలు వస్తాయి, అది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుతానని అధ్యక్ష. మరి ఇందిరా మహిళా శక్తి భవనాలకు సంబంధించి మీరు డబ్బులు ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారని చెప్పేసి మంత్రి గారు అంటున్నారు అధ్యక్ష. నేను ఇవ్వలేదని చెప్పలేదు అధ్యక్ష. పోయినసారి 110 కోట్లు పెట్టిండ్రు, ఖర్చు చేయలేదు, మళ్ళీ సేమ్ 110 కోట్లు పెట్టిండ్రు. మరి అది నిజంగా వాస్తవంగా ప్రతి జిల్లాలో కూడా మరి ఒక బిల్డింగ్స్ నిర్మించాలని చెప్పేసి మా ఒక కోరిక అధ్యక్ష. మరి మంత్రి గారు చెప్పింది ఏంటంటే 58 కోట్లకు 30 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తున్నారు. నేను అడిగేది ఏంటంటే మరి మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఈ పనులు ప్రారంభించి కంప్లీట్ చేయాలని, అదేవిధంగా పట్టణాలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ను కూడా మరి కట్టించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇంద్రమ ఆత్మీయ భరోసా అధ్యక్ష, దీంట్లో ఏంటంటే హామీ ఇచ్చినప్పుడు 20 పని దినాలని మాత్రం చెప్పలేదు అధ్యక్ష. దానివల్ల చాలా మంది మరి అర్ధ గుంట, 1 గుంట, 2 గంటలు, 3 గంటలు ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి వారికి ఈ యొక్క 20 పని దినాలు అనేటువంటిది తొలగించి మరి ఇంద్రమ్మ భరోసా ఇవ్వాలని మేము కోరుతాను. ఇప్పుడు మా హరీష్ రావు గారు చెప్పినట్టుగా అధ్యక్ష, మరి ఫస్ట్ ఇది 24th అంటే 2024లో జనవరిలో స్టార్ట్ చేసిన అధ్యక్ష. దాంట్లో ఏంటంటే 5,14,705 మందిని టార్గెట్ పెట్టుకున్నారు. దాంట్లో చాలా తక్కువ మందికి ఇచ్చిండ్రు, అది కూడా 88,000 మందికి ఇచ్చిండ్రు. కేవలం 6,000 రూపాయల చొప్పున 53 కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఇయర్ కూడా సేమ్, పోయినసారి కూడా 5 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నా ఒక్కరికి కూడా రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. మరి 413 కోట్లు పెట్టిండ్రు. కాబట్టి ఇప్పుడు కూడా నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఆ 5,14,000 మందికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నా. ఆ నిధులు మరి ఈ యొక్క నిబంధనను సడలించాలని, 20 పని దినాలను సడలించాలని కూడా కోరుతాను అధ్యక్ష. అదేవిధంగా ఎన్ఆర్ఈజెస్కి సంబంధించి కూడా మరి నేను మాట్లాడినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. 100 రోజులు 150 చేస్తామని, 300 రూపాయలు 350 రూపాయలు చేస్తామన్నారు. పోయినసారి 250 రూపాయలు మాత్రమే రావడం జరిగింది. అది కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష పెన్షన్స్ విషయంలో అధ్యక్ష మరి అవ్వాతాతకి ఇప్పుడు మంత్రి గారు మాట్లాడుతూ మేము ఏం తీయలేదు, చాలా వరకు అయితే ఏవైతే చనిపోయినటువంటి వాళ్ళకి మాత్రం తీసినామని చెప్తున్నారు అధ్యక్ష. కానీ అక్కడ కారు ఉన్నా, ట్రాక్టర్ ఉన్నా అటువంటి వాళ్ళని తొలగించడం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వమే ఎస్సీ ఎస్టీస్కి కార్పొరేషన్ ద్వారా మరి అదేవిధంగా రైతులో కూడా సబ్సిడీ మీద ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఇండ్లకు లబ్ధిదారుల కింద సెలెక్ట్ చేస్తలేరు, పెన్షన్స్ విషయంలో కూడా తొలగించడం జరుగుతోంది. కాబట్టి వారికి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. చాలా విధంగా ఇప్పుడు పెన్షన్స్ మేము కొత్తగా ఇచ్చినామని చెప్తున్నారు అధ్యక్ష. ఏమి ఇచ్చిందంటే భర్తకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటే భార్యకి దాన్ని విడో పెన్షన్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది తప్ప కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వలేదు అధ్యక్ష. చాలా అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క గ్రామంలో మరి విడోస్ ఎవరైతే ఉన్నారో వితంతులు వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. మరి వికలాంగులు కూడా సర్టిఫికేట్ ఏదైతే వ్యాలిడిటీ అయిపోయిందో 5 yearsకి ఒకసారి ఇస్తారు అధ్యక్ష, అది అయిపోయిన తర్వాత మళ్ళీ దరఖాస్తు పెట్టుకున్నారు. అప్పటిదాకా 4,000 పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళకి ఈ సర్టిఫికేట్ మళ్ళీ రెన్యువల్ చేయించుకున్నాక పెన్షన్స్ వస్తలే. కాబట్టి అటువంటి వాళ్ళని గుర్తించి ఇమీడియట్గా పెన్షన్స్ ఇవ్వాలని చెప్పేసి కూడా మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతాను అధ్యక్ష.
మరి రోడ్ విషయానికి వస్తే దగ్గర మేము చాలా రోడ్లు వేసినారు, కానీ మా నియోజకవర్గంలో అయితే ఒక్క రోడ్డు కూడా కాలేదు. మన వరదల వర్షాలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం మెదక్ జిల్లాలో రివ్యూ చేసిన అధ్యక్ష. రివ్యూ చేసి మేము అనుకున్న 100 కోట్ల రూపాయలు వస్తాయి అనుకున్నాం, కానీ కేవలం మెదక్ జిల్లాకే చాలా రోడ్లు కరువైనా 1 crore రూపీస్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా మరి దాన్ని రిపేర్ చేయలేదు. కాబట్టి స్పెషల్ గ్రాంట్ ఇచ్చి దాన్ని రిపేర్ చేయించే విధంగా చూడాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోరుతాను. ఎందుకంటే చాలా కాజ్వేలు కొట్టుకుపోయినాయి, అదేవిధంగా బ్రిడ్జెస్ కొట్టుకుపోయినాయి, రోడ్లన్నీ కూడా గుంతలమైనవి. కాబట్టి వాటికి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా నేను కోరుతాను అధ్యక్ష. మరి మిషన్ భగీరథకు సంబంధించి అధ్యక్ష వారు చెప్పడం జరిగింది ఏంటంటే కేసీఆర్ గారు ఉంటేనే నీళ్ళు వస్తాయా లేకుంటే రావా అంటే, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఏ ప్రభుత్వం ఉన్నా కనీస వసతులు కల్పించేటువంటి బాధ్యత ఉంటుంది. కానీ కేసీఆర్ గారు ఒక బృహత్కరమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇంటింటికి నెలా కనెక్షన్ ఇచ్చి నీళ్ళు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే దాని మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి దాన్ని మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి దాని ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి కోరినాను. నేను క్రాష్ ప్రోగ్రామ్ అధ్యక్ష. మరి మంత్రి గారు చెప్పింది ఏంటంటే ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు ఇచ్చడం 10 కోట్లు ఇచ్చడం అంటున్నారు అధ్యక్ష. కానీ ఏ నియోజకవర్గానికి కూడా తాగునీటికి సంబంధించి కొత్త బోర్ వేయలేదు కదా, ఇంతవరకు ఒక్కొక్క కొత్త బోర్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. కాబట్టి ఇప్పుడైనా సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద మిషన్ భగీరథ పైన ఆధారపడకుండా మరి సమ్మర్ యాక్షన్ ప్లాన్ కింద కొత్త బోర్లు మోటార్లు ఇవ్వాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ గురించి అధ్యక్ష. మరి నేను మొన్న మాట్లాడినప్పుడు అంటే మరి పొన్నం ప్రభాకర్ గారు కూడా లేరు ఇక్కడ. వాళ్ళు ఏమన్నారంటే మీరు సైన్ చేసలేరేమో అని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. ఒక ఎమ్మెల్యేగా మరి లబ్ధిదారులకు ఎక్కడ ఇబ్బంది కలగద్దని రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద కూడా సంతకం పెట్టి పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే కళ్యాణ లక్ష్మి పిల్ల వచ్చిన తర్వాత పిల్ల పుట్టిన తర్వాత ఇస్తున్నారు అని చెప్పేసి అంటే వాళ్ళు ఆ రోజు నవీన్ అధ్యక్ష మీరే తప్పు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు అధ్యక్ష. నా నియోజకవర్గాన్ని అత్నూరా మండలానికి సంబంధించి అధ్యక్ష మరి గోపాల్ మహేశ్వరి డాటర్ ఆఫ్ గోపాల్ వీళ్ళకి సంబంధించి పెళ్ళయింది 18/2/2004 అధ్యక్ష. ఈ 2026 అంటే 2 years అయిపోయింది. ఇంతవరకు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ రాలేదు అధ్యక్ష. దీన్ని ఒకసారి గమనించాలని కోరుతాను. నేను మంత్రి గారు కూడా మీ ద్వారా పంపిస్తాను అధ్యక్ష. మరి అదేవిధంగా బాబు బుట్టి ఫస్ట్ బర్త్డే కూడా అయిపోయింది అధ్యక్ష. మీకు ఫోటో కూడా చూపిస్తున్నాను అధ్యక్ష. బాబు బుట్టి 1 year అయిపోయినాక కూడా ఇంకా కళ్యాణ్ లక్ష్మి వస్తలేదు అధ్యక్ష. మరి అదేవిధంగా ఇంకొక పేరు కూడా ఉంది అధ్యక్ష, మాధవి అని చెప్పేసి. తన కూడా 2 years అయిపోతుంది నాగారం విలేజ్కి, ఇంతవరకు కూడా పెన్షన్ రాలేదని చెప్పేసి కూడా నేను కళ్యాణ్ లక్ష్మి రాలేదని చెప్పేసి మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష సుప్రీం హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది అధ్యక్ష. కౌశిక్ గారు కోర్టుకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేతో ఇప్పియాలని చెప్పేసి చెప్పినా మరి మా నియోజకవర్గంలో మరి ప్రతిపక్ష ఎమ్మెల్యే అనేప్పుడు నాకైతే తెలియదు, కానీ నేను సైన్ చేసిన తర్వాత కూడా ఏ నియోజకవర్గంలో అయినా సరే అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యే మా మెదక్ జిల్లాలో చూసుకుంటే అధ్యక్ష మెదక్ ఎమ్మెల్యే గారు ఏమో కళ్యాణ్ లక్ష్మి చెక్కులు షాదీ ముబారక్ చెక్కులు కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. కానీ మా నియోజకవర్గం వచ్చే వరకు ఇన్ఛార్జ్ మంత్రి గారు వస్తేనే చెక్కులు ఇవ్వాలని చెప్పేసి అంటే ఇప్పటికి 6 నెలలు అవుతుంది అధ్యక్ష. నర్సాపు నియోజకవర్గంలో చెక్కులు పంచలేదు. మరి ఇదేం పద్ధతి అని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతున్నాను. ఒక ప్రభుత్వం నుంచి కూడా ఒక డైరెక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా లబ్ధిదారులకు ఇచ్చేదే, అది ఇచ్చేది ఏంటంటే మరి కేసీఆర్ గారు ఇచ్చిండ్రు కళ్యాణ్ లక్ష్మి అని అంటున్నారు తప్ప మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని అయితే అంటలేరు అనేది స్పష్టంగా తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇమీడియట్ గా మరి ఎమ్మెల్యే ద్వారా ఇప్పియాలి. ఎందుకంటే ఎమ్మెల్యే చైర్మన్ గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే సైన్ చేసినప్పుడు ఎమ్మెల్యేతో కాకుండా ఇన్ఛార్జ్ మంత్రికి వస్తేనే ఇస్తామంటే ఇన్ఛార్జ్ మంత్రికి పాపం రావాలి అధ్యక్ష, మేము వద్దంటలేం. కానీ కాకపోతే ఏంటంటే వారు చాలా డిమాండ్స్ గ్రాంట్స్ అది తర్వాత ఇచ్చుకోవచ్చు కదా రిప్రజెంటేషన్. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష కూర్చోండి. సునీత లక్ష్మారెడ్డి గారు కూర్చోండి 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 కూర్చోండి. మీకు అవకాశం ఇచ్చిన మాట్లాడండి అధ్యక్ష. నేను తప్పేం మాట్లాడతలేదు అధ్యక్ష. కొన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష, అంతకుమించి ఇంకేం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ అధ్యక్ష, మా ప్రోటోకాల్ కాపాడాల్సినటువంటి బాధ్యత మీదే అధ్యక్ష. కాదు అధ్యక్ష, బద్దల గురించి ప్రోటోకాల్ గా మీరు స్పీకర్ గా మాకు చైర్మన్ కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తానని అధ్యక్ష. ఇది కరెక్ట్ జరుగుతలేదు వాస్తవాన్ని అధ్యక్ష. కూడా మన సీతక్క గారు చెప్పింది అధ్యక్ష, ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ అని చెప్పేసి
వారిని మరి నిజంగా కూడా జీతం వారికి ఏంటంటే అందరికీ ఒకే జీతం, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కల్పిస్తామని చెప్పింది అధ్యక్ష. సర్క్యులర్ 4779 ప్రకారంగా వాళ్ళు తిరిగి తొలగించిన వాళ్ళని తీసుకుంటామని చెప్పారు. అది జరగాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. ఈరోజు నిజంగా కూడా ఈ ప్రభుత్వం మరి ఏదైతే 43 లక్షల మందికి వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్స్ ఏదైతే ఉందో దాన్ని పెంచినందుకు, అంటే వీళ్ళందరూ కూడా 2016 నుంచి 4000 పెంచుతామని పెంచలేదు, వికలాంగులకు సంబంధించి 4000 పెన్షన్ 6000 పెంచుతామని చెప్పేసి పెంచలేనందుకు నిరసనగా, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద 1 కోటి మంది మహిళలకు 2500 ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా తులం బంగారం ఇస్తామని చెప్పేసి పెంచినందుకు నిరసనగా, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీ ఇవ్వనందుకు నిరసనగా, అంగన్వాడీ టీచర్స్ కి కానీ, అంగన్వాడీ హెల్పర్స్ కి కానీ, అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్స్ కానీ, ఆశ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడండి. అధ్యక్ష క్లారిఫికేషన్స్ కానీ మాట్లాడండి. హరీష్, డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడండి. క్లారిఫికేషన్ అడిగింది, మాట్లాడండి. పంచాయతీరాజు పద్దు మీద క్లారిఫికేషన్ అడగడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఇవాళ ప్లీజ్ మేడం కూర్చోండి ప్లీజ్. పద్దులు మాట్లాడాలి కానీ ఏం 11 మంత్రి గారు మాట్లాడుతూ